Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 16 ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ గైస్ చాప్టర్ 17 ఇంకా రాలేదు, సో అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ 2k likes plus 200 comments ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో గైస్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ కూడా వస్తుంది, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. దాని స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు చూసేయచ్చు రప్పని. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో మన సుహో అండ్ లిమ్ కలిపి కలెక్టింగ్ టీమ్ అయ్యి హంటర్స్ తో ఒక డంజన్ లోకి పోతారు. అండ్ ఈ డంజన్ ఇంకా గ్రిమ్ రీపర్ గిల్డ్ వాళ్ళది. అండ్ చాప్టర్ 16 ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ మీద కొన్ని లిజర్డ్ టైప్ ఆఫ్ మోషన్స్ అటాక్ వేస్తాయి. అండ్ హంటర్స్ టీమ్ లీడర్ గాడు మన సుహో అండ్ లిమ్ గాడుతో అంటాడు, మీరు ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు దగ్గరగా ఉండండి అండ్ మీ పని త్వరగా చూసుకోండి అని అంటాడు. అండ్ గైస్ సుహో డిసప్పాయింట్ అవుతాడు ఇక్కడ లిజర్ టైప్ ఆఫ్ మోషన్స్ ని చూసి, ఎందుకంటే తనేమనుకుంటాడు ఇక్కడ డీమన్ టైప్ ఆఫ్ మోషన్స్ ఉంటాయేమో అని తను అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి ఒక గౌంట్లెట్ వచ్చింది కదా, విచ్ కెన్ డివోర్ డీమన్ సోల్స్. సో అందుకే డీమన్స్ ఉంటాయేమో అని సుహో అనుకుంటాడు. బట్ సుహోకి తెలియదు కదా ఇక్కడ నిజంగానే డీమన్స్ ఉన్నాయని, తర్వాత తెలుస్తుంది తనకి. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సుహో ఒక హంటర్స్ పార్టీ యొక్క ఫైట్ ని చూడడం. సో వీళ్ళ ఫైట్ ని చూసి సుహో నేర్చుకోవాలని అనుకుంటాడు, ఇట్లా హంటర్స్ ఒకరితో ఒకరు కోఆపరేట్ అయ్యి ఫైట్ చేస్తారని. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు సుహో దగ్గర చాలా గాబ్లిన్స్ యొక్క షాడోస్ ఉంటాయి, ఎందుకంటే తను డైలీ క్వెస్ట్ లో చాలా గాబ్లిన్స్ ని చంపాడు కదా. సో అందుకే సుహో ఇప్పుడు తన గాబ్లిన్ షాడోస్ ని సమన్ చేస్తాడు వాళ్ళ పని త్వరగా అవ్వడానికి. అండ్ గైస్ ఇప్పుడు సుహో 7 షాడోస్ ని సమన్ చేయగలుగుతాడు. ముందు 4-5 షాడోస్ ని మాత్రమే సమన్ చేయగలిగేవాడు, బట్ నౌ 7 షాడోస్ ని సమన్ చేయగలుగుతున్నాడు. బికాస్ సుహో తన ఇంటెలిజెన్స్ స్టార్ ని పెంచుకున్నాడు కాబట్టి. అండ్ తర్వాత హంటర్స్ టీమ్ వాళ్ళు లిజర్డ్స్ అన్నిటిని కూడా వేసి పడేస్తారు. అండ్ టీమ్ లీడర్ గాడు అందరితో అంటాడు కొద్దిసేపు బ్రేక్ తీసుకుందామని. దాంతో ఒకడు అంటాడు అప్పుడే బ్రేకా అని. దాంతో లీడర్ గాడు అంటాడు, మన దగ్గర ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇన్ ద కలెక్టింగ్ టీమ్, మనం స్పీడ్గా మోషన్స్ ని లేపేస్తాం, బట్ వాళ్ళు స్పీడ్గా కలెక్ట్ చేయాలి కదా, వాళ్ళే మనల్ని వెనక్కి లాగేస్తున్నారని అంటాడు. బట్ అప్పుడే వాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే వాడికి గాబ్లిన్స్ కనిపిస్తాయి అండ్ అవి అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తాయి. అంటే కలెక్టింగ్ టీం పని అయిపోయింది, అందుకే వాడు అంత షాక్ అయిపోతాడు. అండ్ వాడు సుహోని అడుగుతాడు, నువ్వే నా వీటిని సమన్ చేసిందని. దాంతో సుహో అంటాడు అవునని. దాంతో లీడర్ గాడు సుహో చేపట్టుకుని అడుగుతాడు, నువ్వు మొత్తానికి మా టీంలో ఉండిపో యాజ్ కలెక్టింగ్ మెంబర్ అండ్ నేను నీకు చాలా ఎక్కువ శాలరీ ఇస్తా అని అంటాడు. దానికి అఫ్కోర్స్ సుహో నో అంటాడు. అండ్ అప్పుడే ఒకడు లీడర్ గాని పిలుస్తాడు అని అంటాడు, మాకు ఒక హ్యూమన్ డెడ్ బాడీ దొరికిందని. అండ్ గైస్ వీడు మీకు గుర్తుంటే వీడిని లాస్ట్ చాప్టర్ లో 3 మోషన్స్ కలిపి కాల్ చేస్తూ ఉంటాయి. అండ్ హంటర్స్ టీమ్ వాళ్ళందరికీ వీడొక నార్మల్ హ్యూమన్ లాగా కనిపిస్తాడు, బట్ మన సుహోకి అండ్ లిమ్ గడ్కి మాత్రమే తెలుసు వీడొక మిస్ట్ బోన్ అని. అండ్ గైస్ మీకు మిస్ట్ బోన్స్ గుర్తున్నాయి కదా, మిస్ట్ బోన్స్ కూడా జస్ట్ లైక్ జాంబీస్ లాగానే. అండ్ మన లిమ్ గాడు చెప్తాడు హంటర్స్ టీమ్ వాళ్ళకి అబౌట్ ద మిస్ట్ బోన్స్, బట్ వీళ్ళకి తెలియదంట మిస్ట్ బోన్స్ గురించి. వాళ్ళు ఏదో ఒకసారి విన్నారు అంతే మిస్ట్ బోన్స్ గురించి. అండ్ అప్పుడే వీళ్ళకి ఇంకో 2 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. దాంతో ఒకడు లీడర్ గాడికి చెప్తాడు, మనం హంటింగ్ ఆపేసి బయటికి పోయి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళకి రిపోర్ట్ చేద్దామని అంటాడు. బట్ లీడర్ గాడు ఆలోచిస్తాడు అండ్ వాడు అనుకుంటాడు, మనకి దొరికిన బాడీస్ అన్ని కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ పే, హంటర్స్ పే కాదు అన్న. పార్టీలో అందరు కూడా D అండ్ C ర్యాంక్ హంటర్సే, సో ఏమైనా అయితే మేము చూసుకోగలమని లీడర్ గాడు అనుకుంటాడు. అండ్ వాడు అందరితో అంటాడు లెట్స్ కంటిన్యూ ద హంటింగ్ అని. దాంతో సుహో షాక్ అయిపోతాడు. అండ్ తను లీడర్ గాడికి చెప్పడానికి ట్రై చేస్తాడు, మిష్బన్స్ చాలా డేంజరస్ నువ్వు అనుకున్న దానికన్నా అని అంటాడు. బట్ లీడర్ గాడు వినడు. అండ్ వాడు అంటాడు, నేనే లీడర్ని అండ్ హంటింగ్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తా, నువ్వు కలెక్టింగ్ టీమ్ మెంబర్వి అండ్ నువ్వు నన్ను జస్ట్ ఫాలో అవ్వాలి అండ్ నీ పని చూసుకోవాలని అంటాడు. దాంతో సుహో లిమ్ గాడితో అంటాడు, నీ దగ్గర స్ప్రింట్ స్కిల్ ఉంది కదా, సో ఏమైనా అవుతే అంటే సిచ్యువేషన్ డేంజరస్ అవుతే నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని సుహో లిమ్ గాడితో అంటాడు. అండ్ సుహోకి అనిపిస్తూ ఉంటది కూడా ఏమో డేంజరస్ థింగ్ అవ్వబోతుందని. అండ్ వేరే సైడ్ మనం ఆ 3 మోషన్స్ ని చూస్తాం అండ్ అవి మళ్ళీ కాలుస్తూ ఉంటాయి మిస్ట్ బన్స్ ని టు క్రియేట్ స్టార్ పౌడర్. అండ్ ఈ పౌడర్ గుర్తుంది కదా గైస్ మీకు, ఈ పౌడర్ హంటర్స్ ఒక ర్యాంక్ ని ఇంక్రీజ్ చేస్తుంది జస్ట్ కొద్దిసేపు వరకు అంతే. అండ్ వీళ్ళు ఈ పౌడర్ ని ఎట్లా తయారు చేస్తున్నారు తెలుసా, హ్యూమన్స్ ని కాల్చి. ఎస్, వీళ్ళు హ్యూమన్స్ ని కాల్చి స్టార్ పౌడర్ ని తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళకి హ్యూమన్స్ ని ఎవరు ఇస్తున్నారో తెలుసా, హైనా గిల్డ్ వాళ్ళు. ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో హైనా గిల్డ్ వాళ్ళు పీపుల్ ని కిడ్నాప్ చేసి వీళ్ళకి ఇచ్చేవారు టు క్రియేట్ ద స్టార్ పౌడర్. అండ్ గైస్ ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు హైనా గిల్డ్ వాళ్ళు పీపుల్ ని కిడ్నాప్ చేసేవారని? అని ఇదంతా కూడా ఈ తరం వాళ్ళ ప్లానే. అండ్ గైస్ ఈ మోషన్స్ పేరు ఏంటో తెలుసా, 1st, 2nd అండ్ 3rd. అవును, వీళ్ళు ముగ్గురు అట్లనే పిలుచుకుంటారు. అండ్ గైస్ ఇప్పుడు హైనా గిల్డ్ వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి హ్యూమన్ సప్లైస్ రావట్లేదు. అంటే వీళ్ళకి ఇప్పుడు హ్యూమన్స్ కావాలి అండ్ వీళ్ళు హ్యూమన్స్ ని ఫ్యూల్ అని పిలుస్తారు.
అండ్ వీలే కాదు ఇంకా వేరే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయంట, అంటే వేరే మాయిశ్చర్స్ కూడా ఉన్నాయి అండ్ అవి కూడా స్టార్ పౌడర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే వీళ్ళకి కాంపిటీషన్ కూడా ఉంది అండ్ వేరే మాయిశ్చర్స్ కన్నా ముందు మేమే ఎక్కువ స్టార్ పౌడర్ని ప్రొడ్యూస్ చేయాలని ఇవి అనుకుంటే అండ్ అప్పుడే ఈ మాయిశ్చర్స్ హంటర్స్ యొక్క ప్రెసెన్స్ని ఫీల్ అవ్వగలుగుతాయి అండ్ వీళ్ళకి ఫ్యూల్ కావాలి కదా ఇప్పుడు. అండ్ వీళ్ళకి హ్యూమన్స్ బ్రతికి ఉన్నప్పుడే కావాలి, చనిపోయినప్పుడు వద్దు వీళ్ళకి. మేబీ చనిపోతే ప్రొడ్యూస్ చేయలేరేమో స్టార్ పౌడర్ని, సో అందుకే వీళ్ళకి హ్యూమన్స్ బ్రతికి ఉండడం కావాలి. సో అట్లా థర్డ్ అనే మాయిశ్చర్ పోతాడు మన హంటర్స్ని పట్టుకోవడానికి. అండ్ గైస్ హంటర్స్ లీడర్ గాడి దగ్గర కూడా ఒక స్టార్ పౌడర్ ఉంటుంది అండ్ దాన్ని యూజ్ చేసి వాడి ర్యాంక్ని ఇంక్రీజ్ చేసుకుందామని అనుకుంటాడు. అండ్ దీని పవర్ ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంటుంది, తర్వాత వాడు మళ్ళీ వాడి ఒరిజినల్ ర్యాంక్కి వచ్చేస్తాడు. సో లీడర్ గాడు ఆల్మోస్ట్ పౌడర్ని యూజ్ చేద్దామని అనుకుంటాడు, బట్ అప్పుడే థర్డ్ గడు వచ్చి లీడర్ గారిని వేసి పడేస్తాడు. అంటే ఏమి చంపాడు, జస్ట్ ఇంజూర్ చేశాడు అంతే. అండ్ ఆ పౌడర్ కింద పడిపోతుంది అండ్ విరిగిపోద్ది. అండ్ అప్పుడే థర్డ్ గడు ఇక్కడ ఎంతమంది ఉన్నారని లెక్క పెడతాడు అండ్ ఇక్కడ 10 మెంబర్స్ ఉంటారు అండ్ వీళ్ళందరూ కూడా టఫ్ అపోనెంట్స్ కదా. దాంతో థర్డ్ గాడు స్టార్ పౌడర్ని తీసాడు అండ్ వాడి మీద యూజ్ చేసుకుంటాడు. దాంతో అఫ్కోర్స్ వాడు స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ హంటర్స్ అయితే షాక్ అయిపోతారు. మాయిశ్చర్స్ కూడా మాట్లాడగలుగుతాయి అండ్ మాయిశ్చర్స్ కూడా స్టార్ పౌడర్ని యూజ్ చేయగలుగుతాయి అని. ఆ తర్వాత ఇంకేముంది థర్డ్ గాడు అందరినీ వేసి పడేస్తాడు, అంటే ఇంజూర్ చేస్తాడు అండ్ వాళ్ళందరినీ పట్టుకపోతూ ఉంటాడు. అండ్ వేరే సార్ సుహోకి క్వెస్ట్ వచ్చేస్తుంది ఏంటంటే, ఒక టీమైన్ హంటర్స్ని క్యాప్చర్ చేసింది, నువ్వు వాళ్ళని కాపాడు అండ్ నువ్వు ఎంతమందిని కాపాడితే నీకు అంత మంచి రివార్డ్ వస్తుందని చూపేసేది సిస్టమ్. దాంతో సుహో అనుకుంటాడు ఒక డీమనా అని. అండ్ చాప్టర్ 16 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 16 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 17 ఇంకా రాలేదు, సో ఇది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి మర్చిపోకండి, కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గాయస్.